సబ్సిడీ మీద ఇచ్చేవాడు. ఓకే. అవి ఇప్పుడు చంద్రబాబు వచ్చాక 20,000 చేశారు డబ్బులు. అది మొదటి ఏడాది ఇవ్వలేదు, కానీ ఈ ఏడాది ఇవ్వడం ద్వారా రెండో ఏడాదికి ఇచ్చారు. ఇప్పుడు రెండో ఏడాదికి కూడా ఇచ్చారట, అంటే 2 ఏళ్ళు ఇచ్చారట మధ్యకాలం. అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన లెక్క ప్రకారం. కాబట్టి డబ్బులు ఇచ్చారు వాళ్ళకి, జగన్ ఇచ్చిన దానికి డబ్బులు ఇచ్చారు. కానీ ఈ వ్యవహారాలు గ్రౌండ్ లెవెల్లో జరిగిన వ్యవహారాలు నెగిటివ్ అవుతుంది. దాన్ని డైవర్ట్ చేయడానికి లేదు అసలు మనకేం సంబంధం లేదు, మన పార్టీకి ఏం సంబంధం లేదు అని చెప్పేందుకోసం ఈ ఉపన్యాసంతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు భోజనం చేయడం అనమాట. ఒక చేప కథ ఒకటి అయితే తయారు చేశారు మొత్తం. కానీ ఒకటి సార్, అంటే ఈ మధ్యన ఇవన్నీ చూస్తా ఉంటే ఇక నుంచి ఇలా స్క్రిప్టెడ్ గానే పోనీ ఒక్కొక్క కులానికి సంబంధించి ఇంకోటి వెళ్తారని అర్థం అవుతుంది. ఇవి ప్రజలు ఎన్నాళ్ళు ఎంతవరకు వీటిని యాక్సెప్ట్ చేస్తారు? ఏదో రోజున బెడిసి కొట్టవా? ఇప్పటికే అసలు కంటే ఈ వ్యతిరేకత, ఈ నెగిటివ్ ప్రచారం పెరిగిపోతుంది, ఎక్కువ అవుతుంది. ఓకే, అలాగే వైసీపీ ఇది లీడ్ తీసుకుందని చెప్పను, సోషల్ మీడియాలో అయితే జనరల్ గానే వస్తుంది. అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, బాబు గారికి తెలుసు, మరి ఇప్పుడు మర్చిపోయారేమో తెలియదు, అతి ప్రచారం ప్రమాదకరం. అవును. అతి పాజిటివ్ ప్రచారము నెగిటివ్ అవుతుంది. అవును. 2004 వరకు, 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడుకి ఇంతకి 10 పబ్లిసిటీ జరిగింది, పాజిటివ్ పబ్లిసిటీ. 10 అసలు బాబు లేకపోతే రాష్ట్రం ఏమైపోతుందో అన్న ఫీలింగ్. 2004లో రాజశేఖర రెడ్డి గెలుస్తాడని